వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్టీయూ అనంతపురం మాజీ రిజిస్ట్రార్ సి శశిధర్ ను ఏపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ఆదివారం అర్ధరాత్రి సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన పదవిలో శశిధర్ ను అనూహ్యంగా నియమించడంతో టీడీపీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జగన్ వైసీపీ నేతలతో శశిధర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా గతంలోనూ శశిధర్ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా శశిధర్ ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం కావడంతో గత ఏడాది రిజిస్ట్రార్ పదవికి శశిధర్ రాజీనామా చేశారు. ఇప్పుడు శశిధర్ నియామకంపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై టీడీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. వైసీపీకి అనుకూల ప్రొఫెసర్ ను కూటమి ప్రభుత్వంలో ఎలా నియమించారు అంటూ నిలదీస్తున్నారు. కీలకమైన కమిషన్లో ఒక సభ్యుడిని నియమించేటప్పుడు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ సురేష్ నాడి తెలుసుకుందాం. సురేష్, ఏపీఎస్సీ సభ్యుడిగా జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ శశిధర్ నియామకంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న వ్యక్తిని ఏపీఎస్సీ మెంబర్ గా ఈ విధంగా నియమిస్తారంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ప్రశ్నల వర్షం చూపిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం హయాంలో శశిధర్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు ఏపీఎస్సీ మెంబర్ గా ఏ విధంగా నియమిస్తారంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలతో మాజీ రిజిస్ట్రార్ శశిధర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి వ్యతిరేకంగా కూడా తీవ్రస్థాయిలో గతంలో విమర్శలు చేశారు. లక్షల కోట్ల రాజధాని వద్దు, అమరావతి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో కూడా మాట్లాడారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మించకూడదంటూ కూడా నేను ఒక సివిల్ ఇంజనీర్ గా చెప్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతం డెవలప్ కావాలంటే దాదాపు 34 సంవత్సరాలు పడుతుందంటూ కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో వైసీపీ నేతలతో చాలా సన్నిహితంగా ఉంటున్న శశిధర్ ను ఏ విధంగా నియమిస్తారంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీకి అనుకూలంగా యూనివర్సిటీలో వ్యవహరించారు. యూనివర్సిటీ ఉద్యోగులందరూ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారా, ఒత్తిడి తీసుకొచ్చారనే విమర్శలు కూడా ఏపీఎస్సీ మెంబర్ గా నియామకమైన శశిధర్ పైన ఉన్నాయి. ఇదే సందర్భంలో ఏదైతే ఏపీఎస్సీ మెంబర్ గా నియమించడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకులతో పాటు ఇతర వర్గాలకు చెందిన వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులను తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవరైనా పొగిడినా కాదని మద్దతుగా మాట్లాడినా వారిపైన కక్ష కట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేంత వరకు కూడా శశిధర్ వేటాడి వేధించారు, వేధింపులకు గురి చేశారంటూ కూడా ఉద్యోగులు సోషల్ మీడియా వేదిక కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీఎస్సీ మెంబర్ గా నియామకమైన శశిధర్ నియామకం పట్ల పునరాలోచన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీలిమ.